దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ సంప్రదాయ వేడుక నాగోబా జాతర మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతులు, మెస్రం వంశ పెద్దల ప్రత్యేక పూజలతో మహాక్రతువు ఆద్యంతం భక్తుల తన్మయత్వం మధ్య వైభవంగా సాగింది. ముందుగా గర్భాలయం వెనక ఉంచిన పవిత్ర గంగాజలంతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. సరిగ్గా అర్ధరాత్రి ఇలవేల్పు శేషనాగుకు మెస్రం వంశీయులు చేసిన అంతరంగిక పూజలతో మహాపూజలోని ప్రధాన ఘట్టం ముగిసింది. అనంతరం నాగోబాకు నవధాన్యాలు సమర్పించి మహాహారతి ఇచ్చారు. తర్వాత గర్భగుడిలో దర్శనాలను ప్రారంభించారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, అనిల్ జాదవ్ సహా ప్రభుత్వ ప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ నియమ నిష్ఠలతో నిర్వహించే నాగోబా జాతర ప్రాశస్త్యం అత్యంత పవిత్రమైనదని నేతలు, అధికారులు కొనియాడారు. నాగోబా కేస్నాపూర్ జాతర భారత్లో రెండో పెద్ద ఎత్తున ట్రైబల్ ఫెయిర్. అది మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. అది మన ఆదిలాబాద్ జిల్లా అందరికీ గౌరవం. సో గతంలో మనం మొన్న కూడా 2-3 టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము. మాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు సంప్రదాయానికి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాము. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి, అధికారులకి, ఎమ్మెల్యేలకి వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సెస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అది కూడా 22 తారీఖు ఉంటుంది. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మ్యాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేశాము.